ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు మట్టలాదివారం, పామ్ సండే అని మనము గుర్తిస్తూ ఉన్నాము. ఈ యొక్క మట్టలాదివారము యేసు ప్రభు యెరూషలేములో దావీదు కుమారునిగా ప్రవేశించిన సందర్భములో జరిగినదిగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ దినాల్లో మనము ప్రభువుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మనము కూడా వీధుల్లో తిరుగుతూ దావీదు కుమారునికి జయము అని మనం చెప్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మట్టలాదివారమును గురించిన కొన్ని వివరాలు అక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. బైబిల్ గ్రంథం అనేది కట్టుకథ కాదు. బైబిల్ గ్రంథం అనేది మనుషులు కూర్చొని వాళ్ళకి తోచింది రాసింది కాదు. బైబిల్ గ్రంథము ప్రవచనము ఏముందో రాయబడింది, ఆ ప్రవచనము నెరవేర్పు ఏముందో రాయబడింది. మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము మనలను నిత్య జీవములోనికి నడిపించేది, మానవులకు దేవుని గురించి తెలియజేసేది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి బోధ మత మార్పిడికి సంబంధించింది కాదు. ఆ మతంలో వాళ్ళు ఈ మతంలోకి రండి అని పిలిచేది కాదు. బైబిల్లో ఉన్న సత్యము ఏంటంటే మనుషులందరికీ కూడా దేవుని కార్యములను తెలియజేసేది. హల్లెలూయా. మనం ఈ దినాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతూ ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. అందరూ కూడా బైబిల్ తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మొదటి నుంచి నేను చదువుతున్నాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనాను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ఈ వాక్యాలు మనం శ్రద్ధగా చూస్తే యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన దేవుడై ఉండి మనిషిగా మనలను రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఆయన వచ్చి ఆయన ఒక సంఘటన ఆయన జీవితంలో జరిగింది, ఇక్కడ రాయబడింది. ఆ సంఘటన ప్రవచనముల యొక్క నెరవేర్పుగా జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. రైట్. ఈ యొక్క వాక్య భాగాల్లో మనము చదివిన దాంట్లో మొట్టమొదటిగా ఒక విషయాన్ని మనము చూద్దాం. ఏంటంటే గాడిదల యొక్క యజమాని ఎవరండి? గాడిదల యొక్క యజమాని. యేసు ప్రభువు ఒక గ్రామాన్ని చూపించి, ఆ గ్రామంలో మీరు వెళ్ళగానే ఒక గాడిద పిల్ల ఉంటాయి, అవి కట్టబడి ఉంటాయి, వాటిని విప్పి తోలుకొని రండి అని ఒక మాట చెప్పారు. ఎవరైనా ఏమన్నా అంటే అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. ఎవరికి కావాలట? ప్రభువుకి కావాలి అనగానే వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ఆ గాడిదల యజమాని పేరు బైబిల్లో రాయబడలేదు, కానీ యేసయ్య అంటున్నాడు ఆ యజమానికి మీరు జస్ట్ ప్రభువుకు కావాలి అంటే చాలు, అతడు గాడిదల్ని మీకు ఇస్తాడు. ఈ గాడిదల యజమాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రభువుకి ఏం కావాలన్నా చేస్తాడు. ప్రభువుకి ఏం కావాలన్నా చేస్తాడు. ఈనాడు చాలామంది వారి కోసం వాళ్ళు జీవించే వాళ్ళు ఉన్నారు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది ఉంటే బాగుంటుంది, అది ఉంటే బాగుంటుంది. కానీ ఈ గాడిదల యజమాని ఎలాంటి వాడంటే నేను దేవునికి ఏమన్నా చేయాలి అనే మనస్సు గలవాడు. ఈనాడు చాలామంది దేవుడికి చాలా విషయాలు ఇస్తూ ఉంటారు. బియ్యం బస్తాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, కానుకలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అరటి పళ్ళు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అరటి గెలలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. మంచిదే. కానీ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? మన హృదయమును ఆయన మాట వినాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం పిల్లలకి నేను చెప్పాను,
మనము ఈరోజు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చక్కగా ఈ వీధులన్నిటిలో మనము తిరిగాం. మరి ఈరోజు తర్వాత నుంచి కూడా మనల్ని అందరూ చూస్తూ ఉంటారు. మరి ఆ తర్వాత ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ముఖ్యము. సో దేవునికి ఇచ్చుట చాలా మంచిది, కానీ దానిని హృదయముతో ప్రారంభించాలి. నీ హృదయము దేవునికి ఇస్తే అది ఆశీర్వాదం. నిజంగా ఒక భక్తుడు అంటాడు, పరలోకం వెళ్ళిన తర్వాత ఈ గాడిదల యజమానిని కలుసుకోవాలనుకుంటున్నాడట ఆయన. అయ్యా, మీరు ప్రభు కావాలంటే ఏమన్నా ఇచ్చేస్తారా అంటే ఆయన అంటాడట, ప్రభు కావాలంటే నేనేమన్నా ఇస్తాను. మరి మన సంగతి ఏంటి? ప్రభు కొరకు నీ జీవితాన్ని, నీ ఆలోచనలను, నీ స్నేహాలను వదిలిపెట్టి, నీ పాపపు అలవాట్లను వదిలిపెట్టి ప్రభువుకి నా జీవితం నేను ఇస్తాను అని మనం అనుకోగలమా? కొంతమంది నేను అన్నీ ఇస్తాను కానీ ఇది ఇవ్వనంటారట దేవునికి. ఒకసారి ఒక యవనస్తుడు దేవుడు ఆయనతో మాట్లాడితే ఆయన అంటున్నాడట, దేవా, నేను నా జీవితాన్ని నీకు ఇస్తాను కానీ నేను 50వ సంవత్సరం దాటిన తర్వాత ఇస్తాను అంటున్నాడట. ఇప్పుడు అప్పుడు అక్కడున్న దేవుని సేవకుడు ఒక మామిడి పండు చూపించారట. ఆ మామిడి పండు ఎలా ఉందంటే పూర్తిగా వాడిపోయింది, పూర్తిగా ఎండిపోవడానికి రెడీగా ఉంది. ఈ మామిడి పండు నీకు ఇస్తే తింటావా అంటే తిన్ను, ఫ్రెష్గా ఉంటేనే మామిడి పండు తింటాను అన్నాడట. మరి నీవే మామిడి పండుని ఫ్రెష్గా తింటానంటే నీ యవ్వన జీవితాన్ని నువ్వు దేవుడికి ఎందుకు ఇవ్వవు? అంత పాడైపోయి ఇక బలము శక్తి లేక ఇంకా నువ్వు ఏమీ చేయలేక అప్పుడు దేవుడికి నీ జీవితాన్ని ఇస్తావా? ఆలోచించాలి మనం. ఈ గాడిదల యజమాని ఎలాంటి వాడు అని అంటే సింపుల్గా చూడండి, వాక్యంలో ఉంది, అవి ప్రభువు నాకు కావలసి ఉన్నది అనగానే ఏం చేస్తాడట? తోలి పెడతాడట. తీసుకెళ్ళండి, ప్రభువు కావాలంటే ఆటంకమేమీ లేదు, ప్రభువుకి నేను ఏమన్నా చేస్తాను. ఈనాడు చాలామంది లోకము కొరకు ఎంతో చేస్తారు. ఏంటి, స్నేహితుల కొరకు ఎన్నో చేస్తారు, ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మాయి కోసం ఎన్నో చేస్తారట, కానీ దేవుడి కొరకు అంటే కొంచెం ఆలోచించాలి అంటారట. దేవుని కొరకంటే తర్వాత చూద్దామంటారట. నిన్ను దేవుడు అడిగేది నీ ధనమును వేరే వేరే వాటిని కాదు, నీ జీవితాన్ని యేసయ్యకి నువ్వు ఇస్తే దాన్ని దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ఇక రెండవ విషయంలోకి నేను వెళ్తున్నాను. ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరడానికే యేసయ్య అలా చేస్తా ఉన్నాడు. యేసయ్య ఈ భూమి మీదకి వస్తాడని పాత నిబంధన ప్రవచనాలు రాయబడ్డాయి. ఆయన ఎలా వచ్చాడో, ఆ ప్రవచనాల్ని ఎలా నెరవేర్చాడో కొత్త నిబంధనలో రాయబడ్డాయి. మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథము పాత నిబంధన, కొత్త నిబంధన. ఒక పక్క ప్రవచనము, ఇంకో పక్క నెరవేర్పు. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇలాంటి ఒక అద్భుతమైన గ్రంథము నీ చేతిలో ఉన్నది. ఈ లోకంలో చాలామంది అనుకుంటున్నారట, వేరే గ్రహం మీద మనుషులు ఉన్నారా, వేరే గ్రహం మీద మంచినీళ్ళు ఉన్నాయా, వేరే గ్రహం మీద ఆక్సిజన్ ఉందా, పాపం చాలా వెతుకుతున్నారు. కానీ నీ చేతిలో ఉన్నది జీవిత రహస్యాన్ని తెలియజేసే దేవుని వాక్యము, నీ జీవితానికి అవసరమైన దేవుని వాక్యము. వేరే గ్రహం మీద నీళ్లుంటే మనకెందుకు, ఉండకపోతే మనకెందుకు? ఈ గ్రహం మీద బాగా దేవుని కొరకు జీవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఉంటే మంచిదే, ఉంటే సంతోషమే, కానీ నీకు ఉన్నదాన్ని నువ్వు తెలుసుకొని రక్షణ పొందితే ఆశీర్వదించబడతావు. రెండో విషయం చెప్తున్నాను, ప్రవచనముల నెరవేర్పు ఎలా ఉందో చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలోనికి మనము వద్దాం. జకర్యా చాప్టర్ 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. అందరూ స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో చాలా చోట్ల సంతోషాలు ఉంటాయట, కానీ అవన్నీ కూడా అల్ప సంతోషము అనండి. ఒక ఆయన అంటాడట, సినిమాకి వెళ్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. సినిమాకి వెళ్ళేటప్పుడు ఫ్రెష్గా తలదూకొని సెంటు కొట్టుకొని ఏంటి సువాసనతో వెళ్తాడట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా వస్తాడట? భయంకరంగా కళ్ళు ఎర్రగా అయిపోయి, ముఖం అంతా కూడా వాడిపోయి, ఏంటి జుట్టు అంతా కూడా పీకిపోయి చెరిగిపోయి, ఏంటి బెకారి దయ్యంలో వస్తాడట బయటికి. ఏంటి సంతోషం ఉందనుకుంటాడట. తాగడానికి వెళ్ళేటప్పుడు చాలా ఉత్సాహంగా టిప్ టాప్గా వెళ్తాడు. తాగేసిన తర్వాత ఆ డ్రైనేజీలో పడిపోయి, అందులో పడిపోయి, ఇందులో పడిపోయి, యాక్సిడెంట్ అయిపోయి వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే చూడడానికి అసహ్యకరంగా వస్తాడట. ఈ లోకంలో సంతోషం ఉంది, కానీ అది అల్ప సంతోషము. చెప్పండి ఎలాంటిది?
సినిమాల్లో, సీరియల్లో, లోకములో సంతోషం ఉందని చాలామంది వెళ్తున్నారు, కానీ అది నీకు చివరికి బాధ కలిగించే సంతోషం అది. కానీ దేవుని సంతోషము బహుగా సంతోషం. నువ్వు దేవునిలో ఉంటే నిన్నటి కంటే ఈరోజు సంతోషముగా ఉండగలవు. నిజంగా దేవుడిలో ఉంటే దేవుని ప్రేమ, దేవుని క్షమాపణ, దేవుని పరిశుద్ధత, దేవుని వినయము, దేవుని భక్తి నీలో ఉంటే రోజు గడిచే కొలది నువ్వు ఇంకా గొప్ప సంతోషంలోకి వెళ్తావు, ఇంకా గొప్ప నిరీక్షణలోకి వెళ్తావు, ఇంకా గొప్ప ఆనందంలోకి వెళ్తావు. అందుకే దేవుడు అంటున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. స్తోత్రం చెప్తాం. సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి అన్నాడు. మరి దానికి కారణం ఏంటి? ఈ ప్రవచనము యేసు ప్రభు భూమి మీదకి రావడానికి సుమారుగా 520 సంవత్సరాల ముందు చెప్పబడతాను. 520 years. యేసు ప్రభు ఈ భూమి మీద కరెక్ట్గా యెరూషలేముకి గాడిద పిల్ల మీద రావడానికి 520 సంవత్సరాల ముందు చెప్పబడుతుంది. మీరు బహుగా సంతోషించాలి. ఎందుకనంటే నీ రాజు అనండి, నీ రాజు. మనకి చాలామంది రాజులు ఉంటారట, చాలామంది రాజు అని పేరు పెట్టుకుంటారు. విజయరాజు, అజయరాజు, ఆ రాజు, ఈ రాజు, కానీ నీ రాజు. స్తోత్రం చెప్పండి. మనందరికీ ఒక రాజు ఉన్నాడు, ఆయనే యేసయ్య అనే రాజు, పరలోకపు రాజు. ఈ భూమి మీద కూడా చాలామంది రాజులు ఉన్నారు, ఉంటారు, తర్వాత కూడా ఉండవచ్చు, కానీ వాళ్ళందరూ అంతమైపోతారట. వారి రాజ్యాలన్నీ అంతరించిపోతాయట. కానీ ఒకే ఒక రాజ్యము, స్థిరమైన రాజ్యము, నిత్య రాజ్యము. ఆ రాజు సరాసరి పరలోకము నుండి భూమి మీదకి వచ్చేసాడు. ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడట? 520 సంవత్సరాలు యేసుప్రభు రాకముందు చెప్పారు, నీ రాజు నీ పట్టణములోకి రాబోతున్నాడు. స్తోత్రం చెప్దాం. దానికి గుర్తు ఏంటంటే గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. ఈ విషయాలు కొద్దిగా మనం ఆలోచన చేద్దాం. ఏంటి? మొదటిది, గాడిద యజమాని దేవుడికి ఏమి అడిగినా ఇస్తాడట, ఏం కావాలన్నా ఇస్తాడు. రెండవది ప్రవచనము. ఈ ప్రవచనములో ఏమని చూస్తున్నామంటే దేవుడు ముందుగానే నీకు తెలియచేస్తాడు. పరలోకం ఉందని తెలియజేస్తున్నాడు, నరకం ఉందని తెలియజేస్తున్నాడు, రక్షణ ఉందని తెలియజేస్తున్నాడు, నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తానని తెలియజేస్తున్నాడు, నిన్ను క్షమిస్తానని తెలియజేస్తున్నాడు, నీకు ఆనందం ఇస్తానని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. నీకు అన్ని ముందుగానే తెలియజేస్తాడు. నిర్ణయము నీదే. బిల్ గేట్స్ అనే ఆయన అన్నాడు, పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చచ్చిపోతే మాత్రం నీదే తప్పు. అంటే ఎవరు కూడా పేదవాడిగా పుట్టాను అని అనుకోకుండా కష్టపడి నీతిగా నిజాయితీగా దేవుని శక్తితో పనిచేస్తే నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు. అయితే దేవుని వాక్యంలోంచి మనం గుర్తించాల్సిన సత్యం ఏదంటే, పాపిగా పుట్టడం నీ తప్పు కాదు, కానీ పాపిగా చనిపోతే మాత్రం నీదే తప్పు. ఎందుకంటే దేవుడు ముందుగానే నీకు రక్షణను సిద్ధపరిచాడు. నీవు రక్షణను పొందాలి, నీవు రక్షణను అంగీకరించాలి. చంద్రుడి మీద నీరుందా, గురుగ్రహం మీద నీరుందా, ఇవన్నీ తర్వాత, కానీ ముందు నీకు అందుబాటులో ఉన్న రక్షణ పొందాలి. స్తోత్రం చెల్లిద్దాం. సో ఇప్పుడు చూద్దాం, ఈ రాజు వస్తున్నాడట నీ దగ్గరికి. యెరూషలేము నివాసులు చెప్తున్నాడు, ఇదిగో మీ రాజు రాబోతున్నాడు. ఎందుకంటే ఆయన దగ్గర 3 విషయాలు ఉన్నాయి. ఏమేంటినంటే, నీతిపరుడు. ఎవరట? యేసయ్య అనే పరలోకపు రాజు నీతిపరుడు. మీకు రాజు కావాలంటే ఎలాంటి రాజును కోరుకుంటారు? నీతిపరుణ్ణి కోరుకుంటారా, అవినీతిపరుణ్ణి కోరుకుంటారా? గట్టిగా చెప్పట్లేదు మీరు. కొంతమంది బయటికి నీతిపరుడు అంటారు, కానీ చాలా మందికి అవినీతిపరుడైన రాజు అంటే ఇష్టం. జాగ్రత్తగా వినండి. ఎలాంటి రాజు ఇష్టం? ఎందుకో తెలుసా? రాజు అవినీతి చేస్తే ఆయన వెనకాల మనం కూడా ఏం చేయొచ్చు? ఎంతో కొంత అవినీతి చేయొచ్చు. కాబట్టి మనకి ఎలాంటి రాజు ఉండాలనుకుంటారట? అవినీతిపరుడు. ఇది లోకంలో నాశనం అయిపోయే వాళ్ళ కోరిక, కానీ రక్షింపబడాలనే కోరిక, నా రాజు నీతిపరుడై ఉండాలి. రెండవది, ఆ రాజు నీతిపరుడు మాత్రమే కాదు, రక్షణ గలవాడు. ఎవరండి? అందరం చెప్దాం. రక్షణ గలవాడు. ఈ లోకంలో ఎంతోమంది రాజులు ఉండొచ్చు. మనకి బియ్యం ఇచ్చేవాళ్ళు, ఇళ్ల స్థలాలు ఇచ్చేవారు, ఇల్లు కట్టుకోవడానికి లోన్లు ఇచ్చేవారు, ఏంటి ఇలాగా ఎంతోమంది రాజులు గొప్పవాళ్ళు ఉండొచ్చు, కానీ ఎవ్వరు కూడా రక్షణ ఇవ్వలేరు. ఏమివ్వలేరు? నిన్నెవరు రక్షించలేరు. నీకెవరు కూడా ఈ లోకంలో రక్షణ ఇవ్వలేరు.
చాలామంది అడగచ్చు, రాజుల రాజుకు జై అంటున్నారు ఏంటి, పాపుల రక్షకునికి జై అంటున్నారు ఏమంటే, అవును, ఆయన ఒక్కడే రక్షకుడు. ఈ లోకంలో చాలా గొప్పవాళ్ళు జీవించారు, గొప్ప గొప్ప రాజ్యాలను పరిపాలించారు, ఎంతో తెలివితేటలు గలవారు ఉన్నారు, కానీ వాళ్ళందరూ రక్షణ ఇవ్వలేరు. వాళ్ళనే రక్షించుకోలేరు. ఎందుకంటే వాళ్ళందరూ పాపులే. పాపము లేని ఒకే ఒక వ్యక్తి రాజుగా ఉన్న నీతిపరుడైన రక్షకుడు. స్తోత్రం చెల్లిద్దాం. రక్షణ ఆయన ఒక్కడే ఇవ్వగలడు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం, మరి ఎవని వలననో ఏం కలగదు, రక్షణ కలగదు. ఈ లోకంలో చాలా మంది రాజులు ఉండొచ్చు, కానీ నిన్ను ఏ రాజు రక్షించలేడు. ఎందుకంటే వాళ్ళందరూ పాపులే. ఈ రాజు దగ్గర ఏముందట, ఈ లోకంలో ఎంతోమంది రాజులు పరిపాలించారట, ప్రజలకి చాలా మేలులు చేశారు. మనం చరిత్రలో చదువుకున్నాము, అశోకుడు చాలా మంచిగా పరిపాలన చేశారట. మన దేశాన్ని రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించాడట. ఎంత మంచోడు పాపం. ఎందుకు నాటించాడు? రోడ్లో వెళ్ళే వాళ్ళందరూ చల్లగా ఉండాలి, వాళ్ళకి ఎండ తగలకూడదని. కానీ ఇలాంటివి ఎన్నో చేయొచ్చు, కానీ రక్షణ ఇవ్వలేరు. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో ఎంతమంది రాజులు వచ్చినా వాళ్ళందరూ పాపులు, వాళ్ళు ఎవ్వరూ కూడా రక్షణ ఇవ్వలేరు. రక్షణ ఇచ్చే రాజు నీ దగ్గరికి రాబోతున్నాడు, కాబట్టి నువ్వు సంతోషముగా ఉండాలి. హల్లెలూయా. మీరు బహుగా ఉల్లసించాలి అని రాయబడుతున్నది. రక్షణ గలవాడు. చెప్పండి, ఈ రాజు రక్షణ ఎలా ఇవ్వగలడంటే, నీ పాపమంతా తన మీద వేసుకున్నాడు, నీ యొక్క శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. నీకు రావలసిన శిక్షను యేసయ్య భరించి రక్షణ నీకు ఇస్తాడు. శిక్ష ఆయన భరించాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ విషయం రక్షణ గలవాడు. మూడోది దీనుడు. చెప్పండి, అందరూ చెప్పాలి. ఈ లోకంలో రాజులు, అధికారులు ఉంటారు. వాళ్ళ యొక్క అధికారమును బట్టి, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క పవర్, శక్తిని బట్టి సామాన్య ప్రజల్ని పెద్దగా లెక్క చేయరట. వాళ్ళు పట్టించుకోరట మనుషుల్ని. ఈ లోకంలో మనుషులు అధికారులుగా ఉన్న వాళ్ళు కూడా ఎవరిని పట్టించుకోరట. నా అవసరం నీకే ఉంది కాబట్టి నిలబడు అంటారట. కానీ ఈ యేసయ్య ఎవరంటే దీనత్వము గలవాడు. ఏం గలవాడండి? ఏంటి, దేవుడు దీనుడుగా ఉంటాడంటే? ఎస్, దీనుడుగా ఉండడం అంటే అర్థం ఏంటంటే, నీవు ఎక్కడ నుంచి ప్రార్థన చేస్తున్నా ఆయన అందుబాటులో ఉంటాడు, నీకు అందుబాటులో ఉంటాడు. నీ తల్లి నీకు అందుబాటులో ఉండకపోవచ్చు, నీ తండ్రి నీకు అందుబాటులో ఉండకపోవచ్చు, నీ స్నేహితులు నీకు అందుబాటులో ఉండకపోవచ్చు, కానీ దీనుడైన దేవుడు నీకు ఎప్పుడు రెడీగా ఉంటాడు, నీకెప్పుడు సహాయం చేయడానికి సిద్ధముగా ఉంటాడు. హీఈస్ ఆల్వేస్ అవైలబుల్. ఆయన దీనుడు. ఆయన నా దగ్గర రావాలంటే ఈ రూల్స్ అన్ని పాటించాను ఆయన అండట. ఆయన అంటాడట, నీవు ఎలా ఉన్నా సరే నేను నీకు అందుబాటులో ఉంటాను. ఉదాహరణకి ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? ముఖం కడుక్కున్న తర్వాతే ప్రార్థన చేయాలా? లేకపోతే మోకరించగలిగితేనే ప్రార్థన చేయాలా? చేతులు ఎత్తగలిగితేనే ప్రార్థన చేయాలి? అలాంటి రూల్స్ ఏమీ లేవు. నువ్వు మోకరించడం మంచిదే, ముఖం కడుక్కొని ప్రార్థన చేయడం మంచిదే, ఏంటి చేతులెత్తి ప్రార్థన చేయడం మంచిదే, కానీ నీవు ఎలాగ ప్రార్థన చేసినా ఆయన వింటాడు. ఒక పేషెంట్ ఉంటాడు, కదలలేడు, మంచం మీద పడుకొని ఉంటాడు, అతని ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఎందుకంటే దేవుడు దీన మనస్సు గలవాడట. ఆయన తనను తాను తగ్గించుకొని వచ్చాడు. కేవలము మట్టలాదివారం రోజునే కాదు, యేసు ప్రభు పుట్టుక చూడండి. యేసు ప్రభు పుట్టడానికి ఎలాంటి స్థలాన్ని ఎంచుకున్నాడు? ఒక పశువుల పాకను ఎంచుకున్నాడు. అంటే అత్యంత పేదవారికి కూడా అందుబాటులో ఉండడానికి యేసయ్య ఇష్టపడ్డాడు. అందుకే నీ పరిస్థితిని ఆయన మార్చగలడు. అందుకే బహుగా సంతోషించాలి, అందుకే ఉల్లసించాలట. ఎందుకంటే నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆ రాజుకున్న 3 లక్షణాలు: నీతిపరుడు, రక్షణ ఇవ్వగలిగిన వాడు. ఈ లోకంలో నీకు ఉద్యోగం ఇవ్వచ్చు ఎవరైనా, ఈ లోకంలో నీ అప్పు తీర్చచ్చు ఎవరైనా, కానీ నీ ఆత్మని ఎవ్వరూ రక్షించలేరు. యేసయ్య ఒక్కడే నీ ఆత్మను రక్షించగలడు. ఈ లోకంలో ఎన్ని మేలు చేసినా నువ్వు బతికుండే వరకే ఉపయోగపడతాయి. నువ్వు చనిపోతే నీకు ఎవరు చేసిన మేలు ఉపయోగపడదు, కానీ నీవు ప్రాణము పోగొట్టుకున్న రక్షణ బహుమానము దేవుడే ఇవ్వగలడు. హల్లెలూయా. అందుకే రక్షణ గల రాజు దీనుడు. చెప్పండి, దీనుడు అనగా అందుబాటులో ఉంటాడు, గర్వముగా ఉండడు. నువ్వేంటి నాకు లెక్కలేదని అండు. ఆయన హీస్ రెడీ, ఆల్వేస్ రెడీ. ఆయన నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు.
ఒకవేళ నీవు గర్వించవచ్చు దేవుడి దగ్గర, నీవు దేవుడి మాట వినకపోవచ్చు, కానీ దేవుడు మాత్రము ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటాడు. హల్లెలూయా. ఆయన ప్రవచనంలో ఈ మాటలు చెప్పి గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చాలామంది అనుకోవచ్చు, గాడిద పిల్ల రెండూ ఎందుకు? మీలో ఎవరికైనా వచ్చిందా అలాంటి అనుమానము అండి? గాడిద ఎక్కితే సరిపోదా, గాడిద పిల్ల కూడా ఎందుకు ఎక్కాలంటే, అక్కడ మనం గమనించాలి, గాడిద మీద చాలామంది రావచ్చు, కానీ ఈ రెండు కలిసి వస్తున్న ఆ ఖచ్చితమైన దృశ్యము చూడమని దేవుడు చెప్తున్నాడు. గాడిద ఉండాలి, గాడిద పిల్ల ఉండాలి. దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, ఈ ఊరేగింపులో వాళ్ళందరూ కూడా ఈ మట్టలు బట్టలు ఇవన్నీ పట్టుకొని దావీదు కుమారునికి జయము అని అరుస్తూ ఉంటే గాడిద పిల్ల బెదిరిపోద్దట. ఏముంది కాబట్టి దాన్ని ఎవరు పెట్టారట పక్కన? దాని తల్లిని కూడా తీసుకొచ్చారు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడండి. నీవు బెదిరిపోకుండా ఉండడానికి దేవుడే నీకు తోడుగా ఉంటాడు. నిన్ను అర్థం ఈవెన్ గాడిదను కూడా అర్థం చేసుకున్నాడు దేవుడు. ఈ గాడిద పిల్ల ఎక్కి ఒకటే వస్తే ఇదేమవుద్ది? అదిరిపోద్ది. కాబట్టి దీంతో పాటు గాడిదను గాడిద పిల్లను మనం చూస్తూ ఉంటాం. పశువుల సంతలో దూడనేమో రిక్షా ఎక్కిస్తారు ఏంటి, తర్వాత ఈ గేదె ఏం చేస్తూ ఉంటుంది వెనకాల, అది కాంబినేషన్ అనమాట. మనకు అర్థం అవడానికి చెప్తున్నాను. సో అది అర్థం చేసుకోవాలి మనం. గాడిద పిల్ల అంటే యేసయ్యకు ఊరేగింపు ప్రశాంతమైన ఊరేగింపు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ గాడిదల గురించి ఒక రెండు మాటలు మీకు చెప్తాను. ఈ గాడిద యేసయ్య దగ్గరికి రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత ఎలా మారిందో మనం తెలుసుకోవాలి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. నీ జీవితానికి కూడా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము ఉండాలి. స్తోత్రం చెప్పండి. క్రీస్తు పూర్వం అంటే యేసయ్య లేనప్పుడు నీ జీవితం ఒకలా ఉంటుంది, యేసయ్య వస్తే నీ జీవితం మారిపోవాలి. నువ్వు నిజముగా యేసయ్యని కలిగి ఉంటే నీ జీవితం మారిపోద్ది. ఇప్పుడు చూడండి, ఆ గాడిద యేసయ్య దగ్గరికి రాకముందు కట్టబడి ఉన్న గాడిద. ఎలాంటి గాడిద? కట్టబడిందంట గాడిద. ఇది దేనికి గుర్తుగా ఉందంటే, ఆ గాడిద ఫ్రీగా స్వేచ్ఛగా స్వతంత్రముగా లేదు, కానీ కట్టబడి అక్కడికక్కడే తిరుగుతూ ఉన్నది. అక్కడికక్కడే ఉండిపోయిన ఒక పరిస్థితిలో ఉంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కట్టబడిన గాడిద. ఇలాగే ఈనాడు చాలా మందిని పాపములు కట్టివేస్తూ ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, కానీ ఈ పాపం అనేటువంటి కట్టులోంచి బయటికి రాలేకపోతున్నారు. కొంతమంది దేవుడికి ఇష్టం లేని ఆ కట్టుల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఆ గాడిద యజమాని అన్నాడట, దేవుని కొరకైతే ఏదైనా విప్పి తోలుకొని వెళ్ళిపోండి అంటాడు. స్తోత్రం చెప్పండి. కానీ కొంతమంది కట్టబడి ఉన్నారట. ఈ సంవత్సరం చర్చికి వస్తారట, పోయిన సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం వస్తారు, వచ్చే సంవత్సరం వస్తారు, కానీ ఏమీ విప్పబట్టలేదు, కట్లు విప్పబట్టలేదు. కట్టు విప్పబడితేనే నీవు దేవుని కొరకు జీవించగలవు. యేసయ్య అన్నాడట, కట్టబడి ఉన్న గాడిదను విప్పి తీసుకొని రండి. స్తోత్రం చెప్పండి. అప్పులు అనే కట్టులు, అనారోగ్యాలు అనే కట్టులు, పాపము అనేటువంటి భయంకరమైన కట్టు, ఆ కట్టు విప్పేవాడే యేసయ్య. యేసయ్య మతాన్ని స్థాపించడానికి రాలేదు, మత మార్పిడి చేయడానికి రాలేదు, మనుషులకున్న కట్లు విప్పడానికి వచ్చారట యేసయ్య. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమందికి అర్థమవుతున్నారు యేసయ్య అంటే ఎవరో? నీవు బంధకంలో ఉండకూడదు, నీవు పాపములో ఉండకూడదు, విప్పబడిన గాడిదగా బయటికి రావాలి. గాడిద మనిషికి గుర్తుగా ఉందట. యేసు దగ్గరికి రాకముందు కట్టబడిన గాడిద, యేసు దగ్గరికి వస్తే ఏమైందో చూద్దాం. 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండాను. స్తోత్రం చెప్పండి. ఈ గాడిద కట్టబడిన గాడిద, అక్కడక్కడే తిరిగే గాడిద, ఆ మురికిలో దుర్గంధములోనే ఉండే గాడిద ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చింది. వచ్చినప్పుడు దాని పరిస్థితి మారిపోతా ఉన్నది. మన దేశంలో వేసవకాలం వస్తే చక్కగా కాటన్ బట్టలన్నీ వేసుకుంటాం, కానీ ఇశ్రాయేల్ దేశంలో ఆ ప్రాంతంలో ఎక్కువ బట్టలు వేసుకుంటారు, వేడి లోపలికి రాకుండా. మంచి దళసరిగా ఉన్న వస్త్రాలు వేసుకుంటారు, దానివల్ల లోపల కూలింగ్గా ఉంటుంది.
అందుకే వాళ్ళు పెద్ద పెద్ద వస్త్రాలు వేసుకొని ఎండలోకి వెళ్ళినా సరే వాళ్ళకి ఏమీ ఇబ్బంది అవ్వదు. అందుకే తలకు కూడా ఏం చేస్తారు, వాళ్ళు పెద్ద పెద్ద పాగాలు చుట్టుకుంటారు. అలాగా ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితిలో వాళ్ళు ఏం చేస్తారంటే చాలా విలువైన కోట్లు ఉంటాయట, వాళ్ళ పై వస్త్రాలు చాలా విలువైనవి. వాళ్ళు చాలా ఖరీదుతో కొంటారట. చాలా కాలం మన్నడానికి ఉన్నటువంటి ఆ బట్టల్ని వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే గాడిద మీద వేస్తారు. దేని మీద వేస్తారు? ఎందుకు వేస్తారు గాడిద మీద? గాడిద అందంగా ఉందని వేస్తారా? గాడిద చాలా తెలివితేటలు కలిగిద్దని వేస్తారా? లేదు. ఆ గాడిద ఎవరి కొరకు వాడబడుతుందో దాని కొరకు. ఎవరి కొరకు వాడబడుతుందో గాడిద? అప్పటి వరకు ఎలా ఉండేది? కట్టబడిన గాడిద విప్పబడి యేసయ్య చేత నడిపించబడే గాడిదగా మారినందుకు దాని యొక్క రూపురేఖలన్నీ మారిపోయాయి. నీవు కూడా అంతే. యేసయ్య లేనప్పుడు నీ జీవితము లోకములో అక్కడికక్కడే తిరుగుతూ అదే భయంకరమైన పరిస్థితిలో ఉంటావు. కానీ యేసయ్య దగ్గరికి నువ్వు వస్తే నీకు గొప్ప ఆశీర్వాదము కలుగుతుంది. నీవు మనుషులలో కూడా దేవునిని బట్టి మంచి సాక్ష్యం పొందుతావు. ఏం పొందుతావు? నీలో యేసయ్య ఉంటే, నువ్వు యేసయ్య కొరకు జీవిస్తే, నీ మాట నీ ప్రవర్తన మారితే నిన్ను బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది, నిన్ను బట్టి దేవునికి ఘనత కలుగుతుంది. ఇంకా ఎంత గొప్ప విషయం అంటే బట్టలు కూడా నేల మీద వేస్తారట వాళ్ళు. ఎక్కడేశారండి? గాడిద మీద వేస్తారంటే ఓకే అనుకుందాం, కానీ ఎక్కడేస్తారు? ఎవరు నడవడానికి? యేసయ్య నడవడానికి కాదట, యేసయ్య గాడిద నడవడానికి వేస్తారు. కొన్ని చోట్ల వివాహాలు వేసేటప్పుడు కొన్ని ఆచారాల్లో పెళ్లి కూతురు కావాలటండి పెళ్లి కొడుకు చేతిలో పెట్టమంటారు. ఎలాగా? పెళ్లి కూతురు కాలు ఎవరి చేతిలో పెట్టాలట? దాని అర్థం ఏంటంటే నిన్ను అలాగ నేను మోస్తాడో లేదో దేవుడికే తెలియాలి. కనీసంలో యాక్టింగ్ మాత్రం ఏంటి, ఫోటోషూట్ కోసం పెళ్లి కూతురు కాలు ఎవరు మోస్తున్నారు? కానీ ఇక్కడ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము, వాళ్ళు బట్టలు యేసయ్యను బట్టి ఆ గాడిదకి ఎంత గౌరవం వచ్చిందో చూడండి. నీవు కూడా పాపములో ఉంటే మనుషులు నిన్ను గౌరవిస్తారనుకుంటావు కనుక, పాపములో ఉంటే మనుషులు మెచ్చుకుంటారంటే మెచ్చుకోరు నిన్ను. కానీ నువ్వు ఎప్పుడైతే పాపముని విడిచిపెడతావో, ఒకవేళ ఒకరిద్దరు నిన్ను దూషించినా వారి హృదయాల్లో నిన్ను మెచ్చుకుంటారు. నువ్వు దేవుని వైపు తిరిగితే నీకు తప్పకుండా ఈ లోకములో కూడా దైవిక ఘనత ఆశీర్వాదము కలుగుతాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, ఆ గాడిద క్రీస్తు లేని పూర్వము ఒకలా ఉండేది, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత దాని జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ గాడిద ఇప్పుడు ఎవరు చెప్పినట్టు నడవాలి? ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చింది కాబట్టి మళ్ళా నేను మా ఊరు వెళ్ళిపోతాను, ఆ బేత్పేగ దగ్గరికి వెళ్ళిపోతానంటే దానికి వస్తుందా ఘనత? రాదు. ఈనాడు చాలామంది అలాగే యేసయ్య దగ్గరికి వచ్చి నాకు వద్దు యేసయ్యని మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అలా కాదు. నీ జీవితంలో నీ రాజు నీతి గలవాడు, రక్షణ గలవాడు, దీనుడిగా వచ్చాడు. కాబట్టి మనకు ఒక ఆశ ఉండాలి, నేను ఎల్లప్పుడూ యేసయ్యను మోసే గాడిదిగా ఉండాలి, నేను యేసయ్యను మోసే వ్యక్తిగా ఉండాలి. ఇక వాళ్ళు ఎవరు కూడా గాడిదని చూడలేదట, ఎవరిని చూస్తున్నారు? యేసయ్యను చూస్తున్నారు. యేసయ్యను చూస్తున్నారు. గాడిద యేసయ్యను మోయడం వల్ల యేసయ్యకు ఉన్న ఘనత గాడిద కూడా వచ్చేస్తుంది. స్తోత్రం చెల్లిద్దాం. అందుకే మనము తగ్గించబడాలి, యేసయ్య నామము ఘనపరచబడాలి, దేవుని నామమునకు ఘనత కలగాలి. ఆ ఆశ మనలో ఉండాలి. ఈ మట్టల ఆదివారమున మనము మట్టలు పట్టుకొని దేవుని స్తుతించడం మంచిది, కానీ దేవా నా వల్ల నీ నామము ఘనపరచబడాలి. రైట్. ఇక్కడ మనము ముందుకు వెళ్ళిపోదాం. వాళ్ళు గట్టిగా కేకలు వేస్తా ఉన్నారు, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక. గట్టిగా స్తోత్రం చెప్తాం. యేసయ్య ముందుకు వెళ్ళేటప్పుడు ప్రాముఖ్యముగా 2 విషయాలు జరిగాయి. ఎన్ని విషయాలండి? 2 విషయాలు. మొట్టమొదటిగా మనం చూస్తే లూకాసు సువార్తలోనికి వద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 41వ వచనం గమనించాలి. యేసయ్య ఈ ఊరేగింపుగా సుమారు బైబిల్ పండితులు అంటున్నారు 1 కిలోమీటర్న్నర దూరం నుండి యేసయ్య ఊరేగింపుగా వస్తున్నాడు. ఆ బేత్పగే అనే స్థలం సుమారుగా అక్కడి నుంచి వస్తున్నాడు. 1.5 కిలోమీటర్ సుమారుగా ఉన్నది, వస్తా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడట? దేనికి సమీపముగా? పట్టణమునకు సమీపంగా. గమనించాలి, దేవుడు నిన్ను కూడా సమీపముగా చూడగలడు. గాడ్ లుక్స్ క్లోజర్. ఆయన సమీపముగానే కాదు, నీ హృదయం లోపల ఏముందో దేవుడికి కనబడుతుంది.
మీరు అనుకోవచ్చు, అంటే మీ హృదయం కనబడదా అండి పాస్టర్ గారు అంటే? మనందరి హృదయాలు ఉన్నాయి. మనందరి హృదయాలు ఎలా ఉన్నాయో యేసే కనబడతాయి. మనందరి హృదయాలు యేసేకి ఎలా ఉన్నాయో కనబడతాయి. మనందరి హృదయాలు ఎలాగున్నాయో యేసే కనబడతాయి. యేసయ్య యెరూషలేము పట్టణముకు సమీపిస్తా ఉన్నాడు. హి ఈజ్ నియరింగ్. సమీపించినప్పుడు ఇక్కడ రాయబడుతుంది, దానిని చూస్తే ఏడుపు వస్తుందంట దేవునికి. చూస్తే ఏడుపు వస్తుందంట. యెరూషలేమును చూచి యేసయ్య ఏడుస్తూ ఉన్నాడు. యెరూషలేము యేసయ్యకి సంతోషం కలిగించే పరిస్థితిలో లేదు. దేవుని బిడ్డ, నిన్ను చూచి దేవునికి సంతోషం వస్తుందా, ఏడుపు వస్తుందా? ఈ మట్టలాదివారం రోజున మనము గమనించుకోవాలి. ఉందా మీ బైబిల్లో? చదవండి ఒకసారి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడుస్తూ ఉన్నాడట. ఈ దినమున నన్ను చూస్తే యేసయ్యకి సంతోషం కలుగుతుందా, బాధ కలుగుతుందా? ఏం కలుగుతుంది? నన్ను చూచి యేసయ్య బాధపడాలా లేక సంతోషించాలా? మట్టలాదివారంన యేసయ్య యెరూషలేం పట్టణాన్ని చూస్తున్నాడు. ఇందాక నేను పిల్లలకు చెప్పాను, ఈరోజు మనమందరము కూడా దావీదు కుమారునికి జయమంటున్నా యేసయ్య వింటున్నాడు. అందరూ వింటున్నారు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చాలా మంది మనల్ని చూస్తూ ఉన్నారు. కానీ మన జీవితము దేవునికి సంతోషం కలిగించేదిగా ఉంటుందా? దాని విషయమే ఏడ్చాడట. మీరు అనొచ్చు, దేవుడు ఏడుస్తాడా? ఏడుస్తాడు, బాధపడతాడు. దేవుడు దుఃఖపడతాడు. అయ్యో, ఈ కుమారుని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఈ కుమార్తె నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, దుఃఖపడతా ఉన్నాడట. ఒకసారి ఒక యవనస్తుడు ఉన్నాడు. అతడు ఎన్నో తప్పులు చేస్తా ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు చెప్తున్నారు, నువ్వు ఇలా ఉండాలి అంటే అలా ఉండలేకపోతున్నాడు. ఇంకా రోజు ఇదే సమస్య. ఒకరోజు వాళ్ళ నాన్నగారు అతన్ని చూస్తా ఉన్నారు. ప్రతిసారి వచ్చి అంటున్నాడు, నేను తప్పు చేయకూడదు అంటున్నాను, చేస్తున్నాను అంటున్నాడు. ఆయన ఏం చేస్తారంటే, ఒక డబ్బా ఉంది, దాని నిండా మేకులు ఉన్నాయి. ఆ మేకులున్న డబ్బా ఇచ్చి ఆయన ఏం చెప్పారంటే, నాయనా, ఈసారి నువ్వు తప్పు చేసి బాధపడుతున్న ప్రతిసారి వెళ్ళి మన ఇంటి ముందు చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకి మేకులు కొట్టు అన్నాడు. ఒక తప్పు చేస్తే వెళ్ళి మేకు కొట్టు, నీకు అర్థమవుద్ది నేను తప్పు చేస్తానని. ఒక నెల రోజులైంది. ఆ అబ్బాయి వచ్చాడు, నాన్నగారు మేకుల డబ్బా అయిపోయిందండి అన్నాడు. ఏమైంది? మేకుల డబ్బా అయిపోయింది. వాళ్ళ నాన్నగారు ఇంకా పెద్ద డబ్బా కొన్నారు. సో ఈ వ్యక్తి వెళ్తున్నాడు, ఆ చెట్టుకి మేకులు కొడతా ఉన్నాడు. ఒకరోజు వచ్చన్నాడు, నాన్నగారు మేకులు ఉన్నాయి కానీ చెట్టు మీద కొట్టడానికి స్థలం లేదన్నాడు. చెట్టు మీద మేకు కొట్టడానికి ప్లేస్ లేదు, చెట్టు అంతా నిండిపోయింది అన్నాడు. వాళ్ళ నాన్నగారు బాధపడుతున్నారు, స్థలం లేదా మేకులు కొట్టడానికి? అయితే సార్ ఒక పని చేయి, ఇదిగో నా తల ఖాళీగా ఉంది, నాకు కొట్టు అన్నాడు. నా కొట్టు. అప్పుడు ఆ అబ్బాయి ఆలోచించుకున్నాడు, తప్పు చేసిన ప్రతిసారి మేకు కొట్టడం తేలిగ్గానే ఉంది, కానీ ఇంత బాధ పెడుతున్నానా నేను అని చెప్పి తన హృదయాన్ని మార్చుకున్నాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు. యేసయ్య యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? 42వ వచనం చదువుదాం. నీవును ఈ నీ దినమందైనను, ఎప్పుడు? కనీసం ఈ రోజైనా సరే సమాధానమైన సంగతులను తెలుసుకుని నేడలా నీకెంతో మేలు. యేసయ్య బాధపడేది ఎందుకనంటే, మన జీవితాల్ని మనం మార్చుకుంటామని యేసయ్య చూస్తా ఉన్నాడు. మన జీవితాలు ఆ కట్టబడిన గాడిద స్వభావం నుంచి యేసయ్యను మోసే గాడిదగా మారాలని యేసయ్య చూస్తున్నాడు. కానీ యెరూషలేం ప్రజల పరిస్థితి ఎలా ఉందట? దేవునికి బాధ కలిగించేవారుగా ఉంటుంది. దేవుడు బాధపడతాడా?
మన జీవితాన్ని బట్టి దేవుడికి సంతోషము కలగాల, దుఃఖము కలగాల, మనం ఆలోచించుకోవాలి. మనకు ఒక ప్రార్థన ఉండాలి, యేసయ్యా నా వల్ల నీకు బాధ కలగకూడదు ప్రభువా, నా వల్ల నీకు దుఃఖము కలగకూడదు ప్రభువా, నా వల్ల నీకు సంతోషము కలగాలి. ఎంతమంది ఆశపడతారు? ఎంతమంది ఆశపడతారు? అలాగా రోజులు వస్తాయి, వెళ్ళిపోతాయి, గుడ్ ఫ్రైడేలు వస్తాయి, వెళ్ళిపోతాయి. కానీ మనలో దేవుణ్ణి బాధ పెట్టే స్వభావం పోయి దేవునికి సంతోషము కలిగించే స్వభావం రావాలి. రెండో విషయంలోకి నేను వెళ్తా ఉన్నాను. యేసయ్య అదే అధ్యాయం 45వ వచనంలో ఆయన దేవాలయంలో ప్రవేశించి, చాలమ్మా, మొదటిది ఆ యెరూషలేం పట్టణాన్ని చూసి ఏడుస్తా ఉన్నట మారలేదని. ఈరోజు మనల్ని చూచి యేసయ్య ఏం చేయాలో ఆలోచించండి. మనం ఒక తీర్మానం తీసుకోగలమా? యేసయ్య నా వల్ల నీకు బాధ కలగకూడదు ప్రభువా, నా వల్ల నువ్వు కన్నీళ్లు పెట్టుకోకూడదు, నా వల్ల నీకు దుఃఖము రాకూడదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యవన బిడ్డలు కానీ, మీ వల్ల మీ తల్లిదండ్రులకు దుఃఖము కలగకూడదు, వారికి సంతోషము కలగాలి. వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ప్రేమిస్తారు, మీరు దుఃఖపెట్టినా ప్రేమిస్తారు, కానీ నీ వలన వాళ్ళకి సంతోషము కలగాలి. అది దీవెనకరం. రెండో విషయంలోకి వెళ్తా ఉన్నాము, దేవాలయంలోకి ప్రవేశించడం. యేసయ్య మటలాదివారం రోజున అందరూ రాజుల రాజు జై అంటే ఆయన రాజ్యాధికారి మందిరంలోనికి వెళ్ళలేదు, ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. యేసయ్య భూమి మీదకి వచ్చింది లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి కాదు, లోక సంబంధమైన మతాన్ని స్థాపించడానికి కాదు, హృదయములను మార్చడానికి వచ్చాడు. నీ హృదయం మారిందా? నీ హృదయం మార్చుకున్నావా? యేసయ్యకి ఇచ్చావా? ఈ రెండవ మాట దేవాలయము. చెప్పండి. దేవాలయము అంటే దేవుడు నివాసముండు చోటని సాధారణ అర్థం. ఏ అర్థం అండి? దేవుడు నివాసముండే చోటని సాధారణంగా అర్థం. దేవాలయము దేవుడుండే స్థలము, లేదా దేవుణ్ణి గణపరిచే స్థలము. యేసయ్య అక్కడికి వెళ్ళి దేవాలయమును శుభ్రపరిచాడు. ఏం చేశాడు? శుభ్రపరచడం అంటే అక్కడ షాంపూ వేసి తోమేడనో లేకపోతే బూజులన్నీ దొళ్ళగొట్టడనో కాదు. యేసయ్య అక్కడ ఆరాధన చేయకుండా వ్యాపారము చేసే వాళ్ళని తరిమేశాడు. ఏం చేసే వాళ్ళని? ఆరాధన చేయకుండా, ఆరాధనకి ఆటంకంగా దేవుని ఆలయాన్ని వ్యాపారంగా మార్చేసిన వారిని తరిమేశాడు ఆయన. నీకు దేవుని సన్నిధి ఎందుకు అని అంటే నీ హృదయమును మార్చుకోవడానికి. ఎంతమంది నమ్ముతున్నారు? వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోతామంటే ఉపయోగం ఉండదు. నీవు దేవుని దగ్గరకు వచ్చి నీ హృదయమును మార్చుకోవాలి. కట్టబడి ఉన్న గాడిద లాంటి స్వభావం నుండి విప్పబడి యేసయ్యను మోసే గాడిదగా నువ్వు మారిపోవాలి. దేవాలయము అంటే బైబిల్ గ్రంథం ఒక అద్భుతమైన మాట చెప్తుంది. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరింథీ 3:16. ఏంటట? ఒకసారి మీ పక్కన ఎవరు కూర్చున్నారో చూడండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి వాళ్ళకి. వాళ్ళతో చెప్పండి, మీరు దేవుని ఆలయమై ఉన్నారా? బైబిల్ ఏమంటుంది? ఉన్నారు. ఇంకా ముందు చదివితే దేవుని ఆత్మ తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అంటే కొరింథీలోని విశ్వాసులు ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో, యేసయ్య మా హృదయంలోనికి రండి అనే వారి గురించి మాట్లాడుతున్నారు. ఒక మాట తెలుసుకోనండి, దేవుడు మనుషుల్ని చేసినప్పుడు మనల్ని ఒక్కొక్కరిని ఆయనకు ఆలయముగా చేశాడు. చాలా జాగ్రత్తగా వినాలి. మీరెవరట? నీలో ఎవరు ఉండాలనుకుంటున్నారు? దేవుడే వచ్చి నీలో ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాగలడా దేవుడు? వస్తాడు. ఆయన ఆత్మస్వరూపిగా నీలోకి వస్తాడు. ఆయన దేవుడే వచ్చి నీలో ఉండాలనుకోవడానికి నీ ఆత్మను తయారు చేస్తాడు. నీకు అందుకే శరీరమునిచ్చాడు ఆయన. ఉందా మీ బైబిల్లో? మీరు దేవుని ఆలయము. చాలామంది ఇది చర్చ్ అనుకుంటారు. కేరళ రాష్ట్రంలో గుడ్ ఫ్రైడే రోజు ఆరాధన జరుగుతుందట. కేరళ రాష్ట్రంలో
కొంతమంది గుడ్ ఫ్రైడే రోజు ఆరాధనకి ఏ రోజు రాపోయినా గుడ్ ఫ్రైడే రోజు వచ్చి కూర్చుంటారు. ఈయన పాపం గుడ్ ఫ్రైడే రోజున వచ్చాడు. ఈయనకి సిగరెట్ కాల్చే అలవాటు ఉన్నారు. జాగ్రత్తగా వినండి, జరిగిన సంఘటన ఇది. సిగరెట్ కాల్చే అలవాటు ఉంది. మరి ఏమయ్యాడు? ఎక్కడికి వచ్చేసాడు? ఆరాధనకు వచ్చాడు. ఆరాధనకు వస్తే ఆరాధన అవ్వట్లేదట. మొదటి మాట, తర్వాత ఒక పాట, రెండో మాట, తర్వాత ఇంకో పాట, ఇంకో ప్రార్థన, ఇలాగ అవుతూ ఉంటే లోపల నుంచి ఏమనిపిస్తుంది ఇతనికి? ఎప్పుడు వెళ్ళిపోవాలో, ఎప్పుడు ఊదేయాలని కూర్చున్నాడు అందులోని. ఎందుకంటే పాపం ఏ అలవాటు ఈయనకి ఉంటాయి, రకరకాల అలవాట్లు. అయితే ఆయన అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు, ఇంకేం ఆరాధన అవ్వట్లేదు. వెనక్కి తిరిగి చూశాడు, వాళ్ళ ఆవిడ కానీ చూస్తుందేమో అని. చూడట్లేదు, ఆవిడ చాలా ప్రార్థనలో ఉంది. జాగ్రత్తగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే ఈ చర్చ్ చాలా పెద్దదట. దగ్గర 1/2 కిలోమీటర్ కాంపౌండ్ ఉందట అది. ఇప్పుడు పరిగెత్తుకొని బయటకు వచ్చి అమ్మయ్య అనుకున్నాడు. ఇప్పుడు తీసాడట సామాగ్రి అంతా, తెచ్చుకున్నాడు పాపం. తెచ్చుకొని కరెక్ట్గా సిగరెట్ వెలిగించేటప్పటికల్లా ఆ చర్చికి వెళ్ళి ఆయన కనబడ్డాడు. ఇక్కడ ఉన్నా లేదు. అప్పుడు ఆయన అన్నాడట, అంత స్థలం వదిలేసి ఇక్కడికి వచ్చి కాలుతున్నావేంటి అన్నాడట. అప్పుడు ఆయనంట, బుద్ధి జ్ఞానం ఉందా లేదు నీకు? చర్చిలో ఏం చేయకూడదు చెప్పండి, సిగరెట్ కావచ్చు. అందుకనే మొత్తం చర్చ్ కాంపౌండ్ అంతా వదిలేసి ఎక్కడికి వచ్చాను. అప్పుడు ఆయన అన్నాడట, నాయనా నీకో సంగతి తెలుసా, నువ్వే దేవుని ఆలయం. ఈ ఆలయంలో ఏం ఊదేస్తున్నావు నువ్వు? ఇది ఊదేస్తే ఎక్కడ అనుకుంటున్నావు ఆలయం? అది ఆలయం అనుకుంటున్నావు. నువ్వే దేవుని ఆలయం. ఎంతమంది ఆమెన్ చెప్తారు? ఇదేమన్నా నా సొంత బోధ బైబిల్లో ఉందా? ఎంతమంది అనుకుంటున్నారు బైబిల్లో ఉందని? ఈ యొక్క మట్టలాదివారం రోజున యేసయ్య యెరూషలేమును చూసి ఏడ్చాడు. రెండవది దేవాలయంలోనికి వెళ్ళాడు. ఈరోజు నీవే దేవుని దేవాలయం. ఈ దేవాలయంలో ఎలాంటివి నువ్వు ఉంచుకుంటూ ఉన్నావు? దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు నిన్ను తోలనాడడు. దుర్మార్గుడా నిన్ను అండు. దేవా, ఇదిగో నీకు ఆలయముగా ఉండవలసిన నాలో ఇలాంటివన్నీ ఉన్నాయి ప్రభువా, నువ్వు ఒప్పుకుంటే వాటిని అన్నీ తీసేస్తారు. బోయెడ్ ముంజర్ అనేటువంటి ఒక భక్తుడు, ఆయన పడుకొని ఉండగా ఒక కళ వచ్చిందట. ఆ కళలో యేసయ్య ఆయన దగ్గరికి వచ్చారట. యేసయ్య ఆయన దగ్గరికి వచ్చితే రండి ప్రభు అని ఆహ్వానించాడట. ఆయన ఇంట్లో అన్నీ చూపిస్తున్నాడట. ఇది అని. లాస్ట్లో ఒక రూమ్ ఉందట. ఆ రూమ్ అన్నాడట. యేసయ్య అడిగాడు, అదేంటి అంటాడంట. యేసయ్య, ఆ రూము నా పర్సనల్ రూమ్. ఏ రూము చెప్పండి అందరూ. ఓహో, నీ పర్సనల్ రూమా? మరి నీ పర్సనల్ రూమ్కి నన్ను తీసుకెళ్ళవా అన్నాడట యేసయ్య. డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు, సిట్టింగ్ రూమ్లో కూర్చున్నాడు, ఏంటి మిగతా కిచెన్లో కూడా వెళ్ళాడు. అన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఎందులోకి? వ్యక్తిగత గది. అప్పుడు ఆయన అన్నాడు, యేసయ్య, ఆ గదిలోకి నిన్ను తీసుకెళ్లాలని ఉంది కానీ నువ్వు తట్టుకోలేవు అన్నాడట. ఏంటి? యేసయ్య అన్నాడు, నేను దేన్నైనా తట్టుకుంటాను, అన్నీ తట్టుకున్నాను కాబట్టి నేను దేవుణ్ణి. లేదు, ఆ రూమ్లోకి నువ్వు రావద్దు. యేసయ్య అన్నాడు, నువ్వు తీసుకెళ్తే నేను వస్తానన్నాడు. ఈయన అన్నాడు, నో, కుదరదు, ఆ రూమ్లోకి నువ్వు రావద్దు ప్రభువా, నువ్వు తట్టుకోలేవు అందులో ఉన్న విషయాలు. ఆ రూమ్ కానీ నేను తెరిచానా, నేను ఎంత భయంకరనో నీకు అర్థం అవుద్ది, వెంటనే వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి. యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను ఆహ్వానించావంటే వెళ్ళిపోవడానికి రాలేదు, నేను నీతో ఉంటాను. యేసయ్య ఎంతో ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఒక పక్క యేసయ్యని రావద్దనాలని ఉంది, ఇంకో పక్క ఆయన్ని వదులుకోవాలని కూడా లేదు ఆయనకి. యేసయ్య ఆయన అన్నాడు, బోయెడ్ ముంజర్, నీ పర్సనల్ రూమ్లోకి నన్ను తీసుకెళ్తావా? అని అన్నాడు, నేను తీసుకెళ్ళలేను ప్రభువా. ఆ గదిలో చాలా నీవు తట్టుకోలేనంత చీకటి ఉంది అక్కడ. నీవు ఆ గదిలోకి వస్తే ఇక నువ్వు ప్రేమించు. యేసయ్య అతనికి చేతులు చూపించాడు, తన కాళ్ళు చూపించాడు. నీకోసం సిలువనెక్కింది నిన్ను అసహించుకోవడానికి కాదు, నీకోసం సిలువనెక్కింది దుర్మార్గుడు అనడానికి కాదు, నీకోసం సిలువనెక్కింది నిన్ను అంతము వరకు నేను ప్రేమిస్తాను. ఇలా కొంతసేపు
ఆయనేమో వద్దంటాడు. యేసయ్య ఎంతో ప్రేమతో అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. చివరికి తట్టుకోలేక తలుపులు తీస్తాడు. అందులో నుంచి భయంకరమైన చెడు అలవాట్లనే దుర్గంధము, మురికి కంపు అందులో నుంచి వస్తుంది. పాపపు ఆలోచనలు, పాపపు క్రియలు ఎవ్వరికి చూపించలేని మహాభయంకరమైనవన్నీ ఆయనకు కనబడతా ఉన్నాయి. బోయెడ్ ముంజర్ కళ్ళు మూసుకున్నాడు. ఇంకేసయ్య వెళ్ళిపోతాడు అనుకున్నాడు. యేసయ్య బోయెడ్ ముంజర్ని లోపలికి తీసుకెళ్ళాడు. వచ్చాడు బోయెడ్ ముంజర్. యేసయ్య అన్నాడు, కళ్ళు తెరువు. నేను చూస్తున్నాను కదా, నీకేంటి భయం? కళ్ళు తెరిచాడు. యేసయ్య అన్నాడు, ఇదేంటి? చెప్పాడు, ప్రభువా, ఇది ఎవ్వరికి తెలియకుండా నేను దాచుకున్న రహస్య పాపం. ఇంకేం చేయను అంటే, ఓపెన్ చేస్తావా దాన్ని? ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయగానే అదంతా కూడా మాయమైపోతుంది. యేసయ్య దగ్గర ఏదైతే తెరిచాడో అదంతా కూడా వెలుగుతో నిండిపోతుందట. అదంతా ఒక్కొక్క మూల, ఒక్కొక్క షెల్ఫ్ కూడా వెలుగుతో నిండిపోతుంది. యేసయ్యకి తెరవగానే వెలుగుతో నిండిపోతుంది. ఆ మార్పు వస్తూ ఉండగా బోయెడ్ ముంజర్ ముఖంలో గొప్ప దైవిక కాంతి వచ్చింది. ఇప్పుడు వరకు దాచుకొని ఉన్న పాపాలన్నీ ఏమవుతున్నాయి? యేసయ్య దగ్గర ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను పాపిని ప్రభువా. అప్పుడు యేసయ్య అన్నాడట, నాయనా నువ్వు ఎంత పాపివైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ దేహము నా ఆలయము. నా కోరిక ఏంటంటే నీకు నష్టము కలిగించేది ఏది కూడా నీలో ఉండకూడదు. అతను ఒప్పుకుంటూ ఉండగా ఆయన దేహములోనికి, ఆ పర్సనల్ రూమ్లోనికి పరలోకపు కాంతి దిగి వచ్చిందంట. దేవుని యొక్క షకీనా మేఘం దిగి వచ్చి అతను పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. ఉదయం బోయెడ్ ముంజర్కి మెళుకు వచ్చింది. ఆయన ఏడ్చి ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను క్షమించు, నీకు ఎన్నో విషయాలు నేను దాస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించు, నాలోనికి నీ అగ్నిని పంపించు ప్రభువా, నీ కొరకు నన్ను వాడుకో. నీ దేహము దేవుని ఆలయం. మట్లాదివారం రోజున యేసయ్య వచ్చింది ఎందుకనంటే, నువ్వు మట్టలు పట్టుకొని యేసయ్యని పొగుడుతావని కాదు, నీ హృదయం అనే ఆ ఆలయము శుద్ధీకరించబడాలి. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మనము చర్చిలోకి వచ్చేటప్పుడు చెప్పులు తీసేసి వస్తాము. పూర్వకాలంలో అయితే చెప్పులు కూడా ఉండే కాదు. చెప్పులు లేనప్పుడు, మట్టి రోడ్లు ఉన్నప్పుడు ఆ బురదలో నడిచి వచ్చిన వాళ్ళు చర్చిలోకి రావడానికి ముందుగా కాళ్ళు కడుక్కొని చర్చిలోనికి వచ్చేవారు. ఎందుకంటే ఆలయాన్ని గౌరవించాలి. కానీ మరి నీ దేహం ఏంటి? దేవుని. మరి దేవుని ఆలయం నీ దేహం అయితే, నీ దేహములో దేవునికి ఇష్టము లేనివి ఒకవేళ నువ్వు దాచుకుంటూ ఉన్నావా? మరి ఈరోజు అది మారిపోవాలి కదా. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి, గమనించండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఆత్మ దేవుడికి ఇష్టంగా ఉంటే చాలు, దేహం ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారట. అది వాళ్ళ సొంత బోధ. మీ బైబిల్లో, నా బైబిల్లో ఉంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ ఆత్మ కాదు, మీ దేహంతో సహా, నీ లోపల హృదయం ఒకటే కాదు, నీ దేహము, యువర్ బాడీ, నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. అందుకే నిన్ను చూడగానే నువ్వు దేవుని బిడ్డ వలె దేవాలయముగా ఉండాలి. నిన్ను చూస్తే దేవుని దేవాలయంగా కాకుండా ఉండకూడదు. నువ్వు, నీ దేహము దేవుని ఆలయము. మీరు ఎంత విచిత్రమైన మాట ఇది. నీవు నీ ఓన్ కాదట, అసలు నువ్వు దేవుడిచ్చాడు, నిన్ను తయారు చేసిన దేవుడు. కానీ నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వకపోతే నీవు వెళ్ళేది దేవునికి వ్యతిరేకమైన స్థలంలోనికి. విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. దేంతోనట? మీ దేహముతో. నీ దేహముతో దేవుని మహిమపరచు. నువ్వెక్కడ నిలబడినా, నువ్వెక్కడ మాట్లాడినా, స్టీవెన్సన్ గారు ఒక అద్భుతమైన పాట రాస్తారు. ఏ చోటికి నే వెళ్ళినా నీ బిడ్డగా నేను ఉండాలి ప్రభువా, నీ కొరకు నేను జీవించాలి. ఏ చోటికి నేను వెళ్ళినా సరే నువ్వు ఎల్లప్పుడూ నాతో ఉన్నావు, నీ సాక్షిగా నేను ఉండాలి. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ చోటికి వెళ్ళినా నీతో ఉన్నాడు. కానీ మరి నువ్వు ఆయన కొరకు జీవిస్తూ ఉన్నావా? నిన్ను 24 గంటలు నీ తల్లిదండ్రులు కనిపెట్టలేరు.
24 గంటలు నీ భార్య నిన్ను కనిపెట్టలేదు. 24 గంటలు నీ భర్త నిన్ను కనిపెట్టలేడు. 24 గంటలు నిన్ను ఇంకొకరు ఎవరో వచ్చి కాపాడలేరు. నీవు దేవునికి ఇష్టకరంగా నడవాలి. నీ జీవితాన్ని దేవుడికి ఇష్టకరముగా చేయాలి. ఈ యొక్క మట్టల ఆదివారం దినమున నీ తీర్మానం ఏంటి? నీ తీర్మానం ఏంటి? నిన్ను చూచి యేసయ్య ఏడ్చే పరిస్థితి ఉందా? నీ దేహమే దేవుని ఆలయము. ఇందులో ఎలాంటివి ఉంచుకుంటున్నావు నువ్వు? వేటిని దాచుకుంటున్నావు నువ్వు? వేటిని నీ సీక్రెట్ రూమ్లో పెట్టి ఎవరికి తెలియదని తాళం వేస్తావు. అక్కడ చీకటి పేరుకుపోతుంది, అక్కడ మురికి పేరుకుపోతుంది, అక్కడ దుష్టత్వం పేరుకుపోతుంది. నువ్వు దాన్ని తెరిస్తే ఇప్పుడే యేసు రక్తము నీలోనికి వస్తుంది. బ్లడ్ ఆఫ్ జీసస్. యేసయ్య ఈ లోకానికి మనందరి చేత సేవ చేయించుకోవడానికి రాలేదు, మనందరికీ తన రక్తం ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు యేసు రక్తం అంటే మురికిగా ఉన్న మన జీవితాన్ని ముత్యముగా మార్చడానికి, మురికి పట్టిన మన జీవితాన్ని హిమము కంటే తెల్లగా చేయడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఒక్క నిమిషం కన్నులు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాము. యేసయ్య జయప్రవేశము. చాలా సంతోషం. గాడిదల యజమాని ప్రభువు కావాలంటే ఎంత మాత్రం వెనకాడు. నీ పరిస్థితి ఏంటి? స్నేహితుల కోసం ఎన్నో చేస్తున్నావు, నిన్ను అభిమానించే వాళ్ళ కోసం ఎన్నో చేస్తున్నావు. దేవుని కొరకు నువ్వు ఏమి చేయబోతూ ఉన్నావు? గాడిదల యజమాని అన్నాడట, ప్రభువు కావాలంటే, ప్రభువుకైతే ఎనీథింగ్, ఏదైనా ఇస్తాను నేను. రెండోదిగా ప్రవచనము, అయ్యా నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, నీవు ఆశీర్వాదాలు పొందుతున్నావు, రక్షణ పొందుతున్నావా? దీనుడు, నీ దేవుడు దీనుడు. మనం ఒక్కొక్కసారి గర్విస్తున్నాము, ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నా గర్వ హృదయమును క్షమించు ప్రభువా, నీ దీన మనసు నాకు దయచే ప్రభువా. అందుబాటులో ఉండే దేవుడు, ఈజ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్. దీనుడైన దేవుడు. గాడిద పిల్లను ఎక్కి పశువుల పాకలో పుట్టి మనుషుల మధ్యలో సంచరించి మనుషులందరి కొరకు హీనాతిహీనముగా సిలువనెక్కిన యేసయ్య దీనుడు ఈరోజు నీకు అందుబాటులో ఉంటాడు. ఆయన నేను సాత్వికము దేన మనసు గలవాణ్ణు అని చెప్తూ ఉన్నాడు. కట్టబడిన గాడిద, విప్పబడిన గాడిదగా, యేసును మోసే గాడిదిగా, మురికిని విడిచిపెట్టి ఘనతను పొందిన గాడిదిగా, కంపు కొట్టే గాడిద కొనియాడబడే గాడిదిగా మారిపోయింది. దేవుని బిడ్డ, యేసయ్య ఊరేగింపుగా వస్తున్నప్పుడు బట్టలు పరిచారు. యేసయ్య కూర్చోడానికి గాడిద మీద బట్టలు వేస్తారు, నేల మీద బట్టలు వేస్తారట. ఎంత ప్రేమ దేవుడు అంటే! నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? దేవుణ్ణి కనపరుస్తూ ఉన్నావా? దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యెరూషలేమును సమీపించిన యేసయ్య 2 పనులు చేశాడు. ఒకటి, యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఇది నిన్ను చూసి ఏడ్చాడా యేసయ్య? నవ్వుతున్నాడా? నా కుమారుడు నా కొరకు జీవిస్తున్నాడు, నా కుమార్తె నా కొరకు జీవిస్తుంది. రెండోది, నీ దేహమే దేవుని ఆలయము. ఇందులో నువ్వు ఏం పెట్టుకుంటున్నావు? చెడు కార్యాలు, చెడు మాటలు, బూతులు, చెడ్డ దృశ్యాలు, పాపము. నీ దేహము దేవుని ఆలయము. చర్చికి వచ్చేటప్పుడు చెప్పులు తీసి వస్తున్నావు కదా, మరి నీ దేహాన్ని ఎందుకు పరిశుద్ధంగా ఉంచుకోవట్లేదు? నువ్వు ఎందుకు అందులో పాపం నుంచుతూ ఉన్నావు? నీ రహస్య గది తాళము ఈరోజు నువ్వు తెరుస్తావా? యేసయ్యా, నా రహస్య గది యొక్క తాళం నేను తెరుస్తాను, నాలోనికి రండి. నా పాపములు, నా చెడు ఆలోచనలు, ఎంతో భయంకరమైన చీకటి అక్కడ ఉంది, అది పోవాలి ప్రభువా. వాక్యం విన్న నా ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకం అంతము రాబోతోంది. నీకు పదే పదే సువార్త వినబడుతోంది. ఒకవేళ ఈరోజు దేవుడు నీకు చివరి అవకాశం ఇస్తున్నాడేమో నాకు తెలియదు. యేసు ప్రభు మతాన్ని స్థాపించడానికి రాలేదు, సామ్రాజ్యాలు స్థాపించడానికి రాలేదు. నీ హృదయమును కట్టబడిన స్థితి నుండి నీ విడిపించబడే స్థితికి రావాలని, ఆ చీకటితో నిండిపోయిన నీ రహస్య జీవితంలోకి యేసు రక్తం వచ్చి దాన్ని శుద్ధీకరించి వెలుగుమయముగా చేయాలని యేసయ్య వచ్చాడు. అవును ప్రభా, నా హృదయాన్ని నీకు ఇస్తాను ప్రభా. ఈ మట్టల ఆదివారమున దినమున నా హృదయాన్ని నీకు ఇస్తాను. ఆశ ఉంటే అలాంటి వారి దేవుని సన్నిధిలో లేచి నిలబడండి. నీతో దేవుడు ఏం మాట్లాడాడో నాకు తెలియదు. నీతో దేవుడు ఏ విషయం మాట్లాడినా సరే మంచి తీర్మానం చేసుకోనండి.
అలా తీర్మానం గలవారు దేవుని సన్నిధిలో లేచి నిలబడండి. ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అమ్మా, ఈరోజు నువ్వు అనుకోకుండా ఇక్కడ ఉన్నావు, నువ్వు రాకూడదు అనుకున్నావు కానీ వచ్చావు దేవుని సన్నిధికి. అమ్మ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యవన బిడ్డ, యవనస్తుడా, నీ రహస్య గది తాళం యేసయ్యకి ఇవ్వగలవా? దేవా, నా తల్లికి తెలియకుండా, నా తండ్రికి తెలియకుండా, నా స్నేహితులకి తెలియకుండా ఎంతో కోపము, ద్వేషం ఇందులో నేను దాచుకుంటున్నాను. ప్రభా, ఇది నాకొద్దు. ఇదిగో నాలోకి రండి, నన్ను కడగండి, నన్ను కడగండి ప్రభా. ఆ తండ్రి అన్నాడట, ఇక చెట్టు మీద స్థలం లేకపోతే నా తలకు కొట్టు. అబ్బాయి ఆలోచించుకున్నాడు, అయ్యో నేను ఎంత దుర్మార్గుణ్ణి, ఆ చెట్టుకి ఎంత బాధ కలిగించాను నేను, నా తండ్రికి నేను ఎంత బాధ కలిగిస్తున్నాను. వద్దు, నేను బాధించేవాడిగా ఉండను, నేను దీవెనకరముగా ఉంటాను. యెరూషలేమా, ఈ నీ దినమందైనా ఇప్పుడైనా నీవి వింటే నీకెంత మేలు. ఎవరైతే లేచి నిలబడ్డారో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను, ఒక చిన్న ప్రార్థన చేసి. మీరెవరు లేచారని నేను చూడదలుచుకోవట్లేదు, మీరెవరో లేస్తారని మిమ్మల్ని చూడాలని నేను ఈ వాక్యం చెప్పలేదు. వాక్యం చెప్పే నన్ను, వాక్యం వినే నిన్ను పరలోకంలో నుండి యేసయ్య చూస్తున్నాడు. అవునమ్మా, మనమందరం ఒకరోజు యేసయ్య ముందు నిలబడాలి. వాక్యం చెప్తున్నాను కాబట్టి నన్ను వదిలేస్తాడని నేను అనుకోవట్లేదు, మీరు కూడా అనుకోవద్దు. మనమందరం ఒకరోజు దేవుడి ముందు నిలబడాలి. ప్రభువా, నన్ను శుద్ధీకరించు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నాలోనికి రండి, నాలో చీకటి అంతా కూడా పోవాలి ప్రభువా, నీ వెలుగుతో నేను నింపబడాలి. యేసయ్య, ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువుని అడగండి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం, ఇప్పుడు యేసయ్యలోకి వచ్చావు, నీలో మార్పు కనబడుతుందా? నీకు నీ మార్పు దేవునికి మహిమ తెస్తుందా? ఆ గాడిదను చూసిన వాళ్ళందరూ కూడా ఇక ఆ గాడిదను కాదు, అందు మీద నడిచే యేసయ్యను చూస్తూ బట్టలు పరుస్తున్నారు. సమస్త మహిమ యేసయ్యకే, సమస్త ఘనత యేసయ్యకే. నువ్వు చదివే కాలేజ్లో, నువ్వు వెళ్ళే స్కూల్లో, నువ్వు పనిచేసే ఉద్యోగములో, నువ్వు మాట్లాడే మాటల్లో, నీవు ఇచ్చే సలహాల్లో, నీ యొక్క ప్రతి విషయంలో దేవునికి ఘనత కలుగుతుందా? దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడా, ఏడుస్తాడా? ప్రార్థన చేద్దాం. మా ప్రేమ గల ప్రభువా, దేవా, ఈ మెట్టలాదివారము నీ వాక్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా, మేము ఎందుకు పనికి రాని వారం అయినను నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు ప్రభువా. మా కొరకు పరలోకాన్ని విడిచి దిగి వచ్చావు నాయన. అయ్యా, నీ రక్తంతో మమ్మల్ని కడిగావు, నీకు వందనాలు. మా దేహం నీ ఆలయముగా ఉండాలంటున్నావు ప్రభువా. అనేక సార్లు మేము తప్పిపోయాము, మమ్మల్ని క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. నీ రక్తంతో నన్ను కడగండి ప్రభువా. దేవా, నీ యొక్క వెలుగు కలిగి ఉండే బిడ్డలుగా నన్ను చేయండి. ఇక్కడ ఎవరైతే ఆశపడుతున్నారో వారిలో ఒక్కొక్కరిని కూడా చేయండి ప్రభువా. ఈ లోకం అశాశ్వతమైనది, నీ రాకడ ఎంతో సమీపంగా జరగబోతూ ఉండగా నీ రాకడ కొరకు సిద్ధపడే కృప నాకు ఇవ్వండి ప్రభువా. ఇక్కడున్న ప్రతి బిడ్డకు దయచేయండి. ఈరోజు ఎవరైతే వారి హృదయాలను తెరిచి, యేసయ్యా, నా రహస్య గదిలో కూడా రండి, దుష్టత్వం ఉండకూడదు, నీకు ఇష్టం లేని స్థితి ఉండకూడదని ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఒక్కొక్కరిని కడిగి మీరు అద్భుతకరమైన కార్యం చేయమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.